పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ముందుకు కదలని రోడ్డు పనులు, కొందరి సహాయ నిరాకరణతో వింత మలుపులు, వంపులుగా సాగుతున్న నిర్మాణాలు. ఏపీకి 16,000 కోట్లకు పైగా కేంద్రం నిధులు, 16వ ఆర్థిక సంఘం నుంచి మంజూరు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం. ఓటు చోరీ లేదంటే సీటు చోరీ బీజేపీ విధానమన్న రేవంత్. మీనాక్షి నామినేషన్ తిరస్కరణే నిదర్శనమని ఆరోపణ. 2,000 కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. బాండ్లు జారీ చేసిన ఆర్థిక శాఖ. ఈ నెల 16న వేలం వేయనున్న ఆర్బీఐ. వచ్చే ఎన్నికల్లో గెలుపు తథ్యమన్న రాహుల్. స్వేచ్ఛాయుత ఎన్నికలే ప్రధాన సమస్య అని ఆందోళన. మోదీ వ్యతిరేక పోరాటం ఆపకూడదని పిలుపు. రష్యా చమురుపై ఐరోపా విమర్శలను తిప్పికొట్టిన జైశంకర్. భారత్పై దాడి చేసే వారికి ఆయుధాలు విక్రయిస్తున్నారని ధ్వజం. ద్వంద్వ వైఖరి మానుకోవాలని హితవు. శాంతి ఒప్పందంపై ఇరాన్ సానుకూల సంకేతాలు. గతంలో ఎప్పుడూ ఇంత దగ్గరికి రాలేదన్న అరాగ్చి. ఊహాగానాలు చేయొద్దని మీడియాకు సూచన. మరో ఘనత సాధించిన ఎలాన్ మస్క్. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా అవతరణ. రాకెట్లా దూసుకుపోయిన స్పేస్ ఎక్స్ వాటాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. బిల్డింగులు ఒక్కొక్కటిగా పైకి లేస్తున్నాయి. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కానీ రహదారుల నిర్మాణానికి భూ సమీకరణ స్పీడ్ బ్రేకర్లా మారింది. దాదాపు 200 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో 34 ప్రధాన రహదారులతో పాటు వంతెనలు, వాగుల పనులు ముక్కలు ముక్కలుగా నిలిచిపోయాయి. ఫలితంగా ఇప్పటి వరకు ఒక్క ప్రధాన రహదారి కూడా అందుబాటులోకి రాలేదు. రాజధాని అమరావతి పనుల్ని మళ్లీ పట్టాలెక్కించి దాదాపు ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ ఒక్క ప్రధాన రహదారి నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో భూమి లభ్యం కాలేదు. భూ సమీకరణలో భూములిచ్చేందుకు కొందరు ముందుకు రాకపోవడం, అవి చెదురుమదురుగా అక్కడో ముక్క ఇక్కడో ముక్కగా ఉండడంతో ప్రధాన రహదారుల నిర్మాణం, వాగులు, రిజర్వాయర్ల పనులకు తీవ్ర అవరోధం కలుగుతోంది. మధ్యలో రైతులు ఇవ్వని ముక్కను వదిలేసి అటూ ఇటూ రోడ్లు వేస్తున్నారు. ఆ రహదారిని వినియోగంలోకి తేవాలి అనుకుంటే పనులు నిలిచిపోయిన చోట రోడ్డును తాత్కాలికంగా పక్క నుంచి వంపు తిప్పుతున్నారు. ఇలాంటి చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజధానిలో మొత్తం 350 కిలోమీటర్ల పొడవున 34 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు. తూర్పు నుంచి పడమరకు వేసే రహదారుల్ని ఈ సిరీస్తో, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే రహదారుల్ని ఎన్ సిరీస్తో పిలుస్తున్నారు. 34 ప్రధాన రహదారులకు సంబంధించి ఇంకా 200 ఎకరాల భూమి పెండింగ్లో ఉంది. ఈ భూమంతా సుమారు 84 చోట్ల ఉంది. అత్యధికంగా పెనుమాకలో 46.70 ఎకరాలు పెండింగ్లో ఉంది. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణం మాత్రం ముందుకు సాగటం లేదు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన కొందరు భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు భూములిచ్చినంత మేర ముక్కలు ముక్కలుగా రోడ్డు వేస్తున్నారు. మంతెన ఆశ్రమం దాటాక మధ్యలో కొంత పొలం ఇవ్వకపోవడంతో అక్కడ రోడ్డును అర్ధచంద్రాకారంలో వంపు తిప్పారు. మరికొంత ముందుకొచ్చాక రోడ్డును పక్కకు తిప్పి కరకట్టకు అనుసంధానించారు. ఈటు రహదారిని లింగాయపాలెం నుంచి బోరుపాలెం వరకు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి 2 చోట్ల 2 ఎకరాలు పెండింగ్లో ఉంది. దానిపై ఒక చోట బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. సగం బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. మిగతా సగం బ్రిడ్జికి సంబంధించి పైల్స్ వెయ్యాల్సిన చోట భూ సమీకరణలో ఇవ్వని భూమి ఉంది. ఆ భూమి వస్తే గాని బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వదు. N14 రహదారిని బోరుపాలెం నుంచి శాఖమూరు వరకు నిర్మిస్తున్నారు. పొడవు 8 కిలోమీటర్లు. ఆ రహదారికి సంబంధించి 8 ఎకరాలు పెండింగ్లో ఉంది. తాగునీటి సరఫరా, వర్షపు నీటి పారుదల వంటి యుటిలిటీస్ నిర్మాణానికి ఇది అడ్డంకిగా మారింది. రాయపూడి సమీపంలో E3 రోడ్డుకు మధ్యలో ఒక ఇల్లు ఉండడంతో రోడ్డు నిర్మాణానికి అవరోధంగా మారింది.
ఆ ఇంటి యజమాని తన భూముల్ని భూ సమీకరణలో ఇచ్చారు. 10 సెంట్లలోని ఆ ఇంటికి పరిహారం స్థలానికి సమానంగా స్థలమివ్వాలని కోరుతున్నారు. ఈ అంశం 8 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది. కొండవీటివాగు, పాలవాగులకు సంబంధించి ఇంకా 76 ఎకరాలు, కృష్ణాయపాలెం రిజర్వాయర్కు 17 ఎకరాలు పెండింగ్లో ఉంది. భూమి ఇవ్వని చోట వదిలేసి దానికి అటూ ఇటూ కాలువల పనులు పూర్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు 25 లక్షల కోట్లకు పైగా విలువైన మౌలిక వసతుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటికి భూసేకరణ చట్ట నిబంధనల్ని అనుసరించి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని రైతులు భూములిస్తున్నారు. ఎక్కడైనా రైతులు భూములిచ్చేందుకు నిరాకరిస్తే ప్రభుత్వాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిస్తున్నాయి. అప్పటికీ రైతులు ససేమిరా అంటే చట్ట ప్రకారం నిర్ణీత గడువు ముగిశాక పరిహారం సొమ్ము కోర్టుకు కట్టేసి ప్రభుత్వాలు భూమిని స్వాధీనం చేసుకుంటున్నాయి. కానీ అమరావతిలో దానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం భూ సమీకరణ విధానంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నా భూములిచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో 21 మంది రైతులు 75 ఎకరాలను సిఆర్డీఏ అధికారులకు ఇచ్చారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. మౌలిక వసతుల కోసం 1,26 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఒక 9 లక్షలు 1,26 లక్షలు కావాలని దీన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను. ఈ 800 ఎకరాల్లో అంటే రోజు ఇస్తా ఉన్నారు. రోజు 800 ఎకరాల్లో 150 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి. అది కూడా 15 కూడా చేస్తున్నారు. ఏ సందర్భంలో కూడా చేస్తున్నారు? మ్యాప్ అక్కడ చూపిస్తున్నారు, వస్తున్నారు, చూసుకుంటున్నారు. కొంతమంది ఆ మ్యాప్లో వచ్చే ప్లాట్లు ఇష్టపడుతుంటే సార్ మేము నెక్స్ట్ వేసేటప్పుడు జాయిన్ అవుతామని పోతున్నారు. అది కూడా ఛాన్స్ ఇచ్చాం. ఇంకా ఈ విధంగా చేస్తాం. అయితే కొందరు పని కట్టుకొని చేసేదానికి మనం కూడా ఏం చేయలేదని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది. 16వ ఆర్థిక సంఘం కింద వచ్చే 5 ఏళ్ల కాలానికి 16,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. గత ఆర్థిక సంఘంతో పోలిస్తే వేల కోట్ల రూపాయల అదనపు నిధులు ఈ ఏడాది నుంచే అందనున్నాయి. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు కీలకంగా మారనున్నాయి. ఏపీలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చింది. 16వ ఆర్థిక సంఘం కింద 16,627 కోట్ల రూపాయలు కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల కాలంలో ఈ నిధుల్ని విడతల వారీగా విడుదల చేయనుంది. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్లకు పైగా అదనంగా కేటాయించారు. 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం టైడ్ గ్రాంట్లలో కనీసం 50% నిధుల్ని గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వినియోగించాల్సి ఉంటుంది. అన్టైడ్ నిధుల్లో రోడ్ల పనులకు గరిష్టంగా 10% మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఏపీకొచ్చే మొత్తం నిధుల్లో 70% గ్రామ పంచాయతీలకు, 15% జిల్లా పరిషత్లకు, మరో 15% మండల పరిషత్లకు కేటాయించనున్నారు. స్థానిక సంస్థలు తమ సొంత ఆదాయ వనరుల్ని పెంచుకుంటే పర్ఫార్మెన్స్ గ్రాంట్ల రూపంలో అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిధుల విడుదలకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం, బ్యాంకు ఖాతాల్ని ఆన్లైన్లో ఉంచడం, అభివృద్ధి ప్రణాళికలు, వ్యయ వివరాల్ని ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. ప్రతి 5 ఏళ్లకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదికను శాసనసభకు సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు గణనీయంగా దోహదపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం కేటాయించిన ఈ నిధులు గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపునిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటు చోరీ లేదంటే సీటు చోరీ అనే విధానంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. లేని కేసులు చూపించి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం అన్యాయమన్నారు. ప్రధాని మోదీ ఎన్ని అరాచకాలు చేసినా కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. ఈటెల రాజేందర్కు పేరొస్తుందనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో రైలును అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు సహా పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. గాంధీ ఆదర్శాలతో నడుచుకునే మహిళా నేత మీనాక్షి నామినేషన్ను తిరస్కరింపజేయడం ద్వారా బీజేపీ నాయకులు మహాత్మాగాంధీ భావజాలాన్ని ఓడించారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్పై ఎఫ్ఐఆరే లేదన్నారు. ఎన్నికల అఫిడవిట్లో తెలపాల్సింది క్రిమినల్ కేసులే కానీ కోర్టు నోటీసుల గురించి కాదన్నారు. మోదీకి దేశంలో 1000 మంది నోటీసులిస్తే వాటన్నింటినీ అఫిడవిట్లో చెబుతారా అని రేవంత్ ప్రశ్నించారు.
బీజేపీ బీఆర్ఎస్లకు అడ్డుగా తానే ఉన్నాను కాబట్టి మీనాక్షిపై కేసున్న విషయం చెప్పానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు నిధుల విషయంలో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందని సీఎం ఆరోపించారు. ప్రధానమంత్రిని మార్చడమే ఇందుకు పరిష్కారమని, మేం ఆ పని చేసి నిధులు తెచ్చుకుంటామన్నారు. పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలో 20 మంది వేరుపడి బీజేపీలో విలీనం కావడం సాధ్యం కాదని రేవంత్ అన్నారు. పార్లమెంటు, శాసనసభ పక్షాలు ఆయా పార్టీల్లో అంతర్భాగం తప్పితే అవే పార్టీలు కావన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవ్వరూ కాంగ్రెస్లో చేరలేదనే విషయాన్ని వారే స్పీకర్ ఎదుట స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్కు ఎంత స్వేచ్ఛ ఉందో ఆయన మాటలపై స్పందించే స్వేచ్ఛ మాకు అంతే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆ స్వేచ్ఛతోనే పొన్నం ప్రభాకర్ మాట్లాడారన్నారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి అనుమతి తన చేతుల్లో లేదని, శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని పోలీసులు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ సభలకు అనుమతులు తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు. హైడ్రా పదం ఎలా వచ్చిందో తాను చెప్పాను తప్పితే హిట్లర్ను పొగడ్డం రోల్ మోడల్ అని చెప్పలేదని సీఎం స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సమావేశంలో మంత్రివర్గ విస్తరణ లాంటి చర్చలేవీ జరగలేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులన్నింటినీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ప్రతి కేంద్ర మంత్రిని కలిసినప్పుడల్లా తెలంగాణకు ఏమీ ఇవ్వొద్దని చెప్తున్నారని పేర్కొన్నారు. నిజంగా రాష్ట్ర ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుపడకపోయి ఉంటే మెట్రోకు ఐఆర్ఎఫ్సి ఇచ్చిన రుణం ఇంతవరకు ఎందుకు విడుదల కాలేదన్నారు. 360 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ఎందుకు ముందుకు పోలేదన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి, కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి ఉన్నందున తుమ్మిడిహట్టి ప్రాజెక్టు భూసేకరణ సమస్యను పరిష్కరించాలన్నారు. కేటీఆర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి ఢిల్లీలో ఆడుతున్నారని ఆరోపించారు. మెట్రో రైలు వస్తే అత్యధికంగా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రయోజనం కలుగుతుందని, ఈటలకు పేరొస్తుందని కిషన్ రెడ్డి రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సాంకేతిక కారణాలతో నాంపల్లి కోర్టు బండారు శ్రీలత దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ కేసు తమ పరిధిలోకి రాదని పేర్కొంది. ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని నాంపల్లి కోర్టు సూచించినట్లు మీనాక్షి నటరాజన్ తరపు న్యాయవాది రవిశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు ఆమెపై అధికారికంగా ఎలాంటి కేసు నమోదు కాలేదని, నాంపల్లి కోర్టు కూడా సాంకేతిక కారణాలతో పిటిషన్ను తిరస్కరించిందని చెప్పారు. కేవలం ఆరోపణలు, అసత్య ప్రచారాలతో మీనాక్షి నటరాజన్ వ్యక్తిగత ప్రతిష్టకు, సమాజంలో ఆమెకున్న గౌరవానికి నష్టం జరిగిందని న్యాయవాది రవిశంకర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసు విషయంలో తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బండారు శ్రీలత ఆరోపించారు. తనకు ప్రాణభయం ఉందని, పోలీస్ భద్రత కల్పించాలని ఆమె కోరారు. మోదీ సర్కార్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే గెలిచినట్టేనని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో అన్నారు. అయితే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగకపోవడమే ప్రధాన సమస్య అని ఇటీవల జరిగిన ఇండియా కూటమి భేటీలు అభిప్రాయపడ్డారు. కూటమి నేతలంతా ఐక్యంగా ప్రతిఘటిస్తే బీజేపీని ఓడించడం చాలా సులభమని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం లేదని, అవి కలిసి పనిచేయడం లేదన్న ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చారు. అవన్నీ బీజేపీ సృష్టిస్తున్న అపోహలే తప్ప నిజం కాదన్నారు. దేశమనే భావనను కాపాడుకునే సమయం వచ్చినప్పుడు డీఎంకేకు సహా ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని రాహుల్ పేర్కొన్నారు. తమిళనాడులో టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని నిరసిస్తూ డీఎంకే ఇండియా కూటమి సమావేశాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై లేదా కాంగ్రెస్ పార్టీపై వామపక్షాలతో సహా ఇతర మిత్రపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన రాహుల్, వారు చేసే ఎలాంటి విమర్శనైనా చిరునవ్వుతో స్వీకరిస్తానని అన్నారు. ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలి రోజే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించారు. అమెరికా స్టాక్ మార్కెట్లో రాకెట్ తయారీ సంస్థ షేర్లు రాకెట్లా దూసుకువెళ్లాయి. ఐపీఓలో భాగంగా ఒక్కో షేర్ ఇష్యూ ధర $135 కాగా $150 వద్ద లిస్ట్ అయి $164 వద్ద ట్రేడ్ అయింది. షేర్లు పెరగడంతో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిసింది. శుక్రవారం మిడ్ డే ట్రేడింగ్ సమయానికి మస్క్ నికర ఆస్తి విలువ ఏకంగా $1.1 ట్రిలియన్ చేరుకున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఆ మొత్తం మస్క్ పుట్టిన దక్షిణాఫ్రికా జీడీపీ కంటే 2 రెట్లు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 దేశాల జీడీపీ మాత్రమే $1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271D కింద ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జయలక్ష్మి మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్కు ఆదాయపు పన్ను శాఖ 2008లో జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ రామోజీరావు, హెచ్యుఎఫ్ వేర్వేరుగా 5 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి శాంకోసి, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లను నగదు రూపేణా స్వీకరించలేదని స్పష్టం చేశారు. సంస్థకు చెందిన అన్ని లావాదేవీలు చట్టబద్ధమైన బ్యాంకింగ్ మార్గాలైన డిమాండ్ డ్రాఫ్ట్లు, అకౌంట్ పేయీ చెక్కుల ద్వారానే జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఐటీ అధికారులు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 271D కింద అనుసరించాల్సిన చట్టపరమైన ప్రక్రియను అనుసరించలేదన్నారు. హెచ్యుఎఫ్ పై భారీ జరిమానాలు విధించడానికి గల కారణాలను అధికారులు మదింపు ఉత్తర్వులో నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఇది చట్టపరమైన ప్రక్రియకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం జయలక్ష్మి మిల్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో హెచ్యుఎఫ్కు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం మరో 2,000 కోట్ల రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లను జారీ చేసింది. 750 కోట్ల విలువైన బాండ్లను 7 ఏళ్ల కాల పరిమితితో విడుదల చేసింది. 500 కోట్ల విలువైన బాండ్లను 11 ఏళ్ల గడువుతో, మరో 750 కోట్ల విలువైన బాండ్లను 21 ఏళ్ల గడువుతో జారీ చేశారు. ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఈ నెల 16న వేలం వేస్తుంది. ఆ మరుసటి రోజు 2,000 కోట్లు ఖజానాలో జమవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాల ద్వారా 16,900 కోట్లు సమీకరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్కు పయనమయ్యారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్లో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భారీ వర్షం కారణంగా హైదరాబాద్లో ల్యాండింగ్కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. రాత్రి వేళ ప్రయాణం సురక్షితం కాదన్న అధికారుల సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులోనే బస చేశారు. ఉదయం హైదరాబాద్కు చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 25 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఓటరు జాబితాలో అర్హులను చేర్చి అనర్హులను తొలగించేందుకే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు సీఈఓ తెలిపారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ను అందిస్తారని చెప్పారు. సర్ సందర్భంగా శాంతి భద్రతా సమస్య తలెత్తకుండా అందరూ సహకరించాలని కోరారు. మ్యాపింగ్తో సంబంధం లేకుండా ఎన్యూమరేషన్ ఫామ్లను నింపి సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 31న ప్రచురించే ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చనున్నట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్లను ఈసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారీగా పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మౌలిక వసతులను కూడా నిర్వహించలేని అధ్వాన స్థితికి దిగజారిందని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో కొంపల్లి సర్కిల్ శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు, ఐటీ ఉద్యోగులు కేటీఆర్ను ఆయన నివాసంలో కలిశారు. శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులను పునః ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో వర్షం కారణంగా ఒకరోజు ట్రాఫిక్ సమస్య తలెత్తితే 400 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు నిపుణులు అంచనా వేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి నగరం నీట మునిగిందని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా డీఆర్ఎఫ్ బృందాలు పనిచేయాలని సూచించారు. వర్షాకాలం సన్నద్ధతపై నిర్వహించిన వర్క్షాప్లో డీఆర్ఎఫ్ బృందాలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 913 వరద ప్రాంతాలు ఉన్నాయని, అందులో 257 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. వాటి వద్ద డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాకాలంలో తలెత్తే సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు వారి సహకారం తీసుకోవాలని సిబ్బందికి హైడ్రా కమిషనర్ సూచించారు. సమన్వయ లోపం లేకుండా అన్ని విభాగాల సిబ్బంది కలిసి పనిచేయాలని కోరారు. చెట్లు పడిపోయినప్పుడు అక్కడికి డీఆర్ఎఫ్ వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదని, అందువల్ల బైకులను ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చందానగర్, మియాపూర్, జేఎన్టీయూహెచ్, కేపీహెచ్వి, జీడిమెట్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సనత్ నగర్, అమీర్పేట, బోరబండ, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నాంపల్లిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. యాబిట్స్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, అత్తాపూర్, హైదర్గూడ, రాజేంద్రనగర్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో బాధ్యులైన 22 మంది అధికారులపై వేటు పడింది. ఉన్నతాధికారులు శుక్రవారం సంబంధిత ల్యాడిల్స్, సెంట్రల్ స్టోర్స్ను తనిఖీ చేశారు. నాసి రకం ఫెర్రో ఎలాయ్స్ వెలుగు చూడటంతో ఈ చర్యలు చేపట్టారు. సస్పెండ్ అయిన వారిలో ఎస్ఎంఎస్ 1-2లో 10 మంది, మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగం నుంచి 5, క్వాలిటీ ఎష్యూరెన్స్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి 7 ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసు బనాయించి ప్రతిష్టను దెబ్బతీసిన వారిని శిక్షించాలంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుపై మంగళగిరి కోర్టు స్పందించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆ ఫిర్యాదును విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంది. నిందితులుగా ఉన్న 10 మందికి సమన్లు జారీ చేసింది. మంగళగిరి మొదటి తరగతి అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఈ నెల 11న ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు సమన్లు జారీ చేసిన నిందితుల జాబితాలో మాజీ డీజీపీలు గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, సిఐడి విభాగ అధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్, సిఐడి మాజీ అదనపు ఎస్పీ ఆర్ విజయ్పాల్, డీజీపీ కార్యాలయం మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి గోవిందరాజన్, ఏసీబీ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏసీబీలో గతంలో అదనపు ఎస్పీగా పనిచేసిన ఏ సాయికృష్ణ, ఐజీ కొల్లి రఘురామరెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి సిపిఆర్ఓ పూడి శ్రీహరి ఉన్నారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. మార్కాపురం జిల్లా నల్లమలలో పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలో కొత్త విషయాలు బహిర్గతమయ్యాయి. రెండో రోజైన శుక్రవారం నల్లమల అడవి సమీప గ్రామాల పురాతన చెరువు కట్టపై 10 శాసనాలను గుర్తించారు. అందులో కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పొత్తపి చోళుల సామ్రాజ్యాలకు సంబంధించిన రాతి శాసనాలు ఉన్నాయి. కళ్యాణి చాళుక్యుల కన్నడలో వేసిన శాసనం వెలుగు చూసింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి త్రిపురాంతకం ఆలయానికి భూములు, గ్రామాలు దారాదత్తం చేసినట్లు లిఖించి ఉందని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. మిగతా 9 శాసనాలు తెలుగులోనే ఉన్నాయని చెప్పారు. కాకతీయ గణపతి దేవుడి సామంతుడు గంగయ్య సాహిని అనే రాజు త్రిపురాంతకం ఆలయానికి భూములు ఇచ్చినట్లు వివరించారు. ఇప్పుడు లభ్యమైనవన్నీ క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దాల కాలం నాటివని చెప్పారు. విజయవాడలో వెలుగు చూసిన ఉగ్రమూలాల కేసు దర్యాప్తు గడువు పొడిగించాలని ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. జ్యుడిషియల్ కస్టడీలో నిందితుల నిర్బంధాన్ని 90 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాలని కోరింది. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తులో పురోగతిని సీల్డ్ కవర్లో విజయవాడలోని ఎంఎస్జే కోర్టుకు ఎన్ఐఏ సమర్పించింది. ఈ కేసు దర్యాప్తును ఇటీవలే చేపట్టామని, అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. మైనర్ మినహా 11 మంది ఎన్ఐఏ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో వారిని వర్చువల్గా న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్ సానుకూల సంకేతాలు ఇచ్చింది. గతంలో ఎప్పుడూ కూడా ఒప్పందానికి ఇంత చేరువ కాలేదని పేర్కొంది. అయితే ఒప్పందం ఖరారయ్యే వరకు దానిపై ఊహాగానాలు చేయొద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మీడియాకు సూచించారు. ఇరాన్ మంత్రి పోస్టును ట్రూత్ సోషల్ ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంచుకున్నారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా ఇరాన్ తోసిపుచ్చింది. అయితే ఒప్పందంలో పొందుపర్చాల్సిన అంశాలపై అమెరికా ఇరాన్ మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికాతో ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే వరకు అందులోని అంశాలపై ఊహాగానాల్ని వ్యాప్తి చేయొద్దని మీడియాకు సూచించారు. చర్చలు పూర్తయ్యాక ఒప్పందం వివరాలు బహిర్గతం చేస్తామన్నారు. ఎలాంటి కామెంట్ లేకుండా అరాగ్చి పోస్టును ట్రూత్ సోషల్లో ట్రంప్ పంచుకున్నారు. ఈ పరిణామాలు శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.
ఇరాన్తో ఒప్పందం దాదాపుగా కుదిరినట్లేనని, సంతకాలు చేయడమే మిగిలిందని ట్రంప్ గురువారమే ప్రకటించారు. ఆ దేశంపై దాడులు నిలిపివేస్తున్నామన్నారు. అయితే ఇరాన్ తొలుత అందుకు భిన్నంగా స్పందించింది. ఒప్పందం ఏదీ ఖరారు కాలేదని పేర్కొంది. ఆపై ట్రంప్ శుక్రవారం ఉదయం చేసిన ప్రకటనలు కొంత గందరగోళానికి దారితీశాయి. తమతో ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. అసలు చర్చల్లో లేని అంశాల్ని ఒప్పంద షరతులుగా అది ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. తర్వాత ఒప్పందం గురించి తప్పుగా ప్రచారం చేసినందుకు ఇరాన్ తనకు ప్రైవేటుగా క్షమాపణ చెప్పిందని ట్రంప్ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వారాంతంలో కాకుండా సోమవారమైనా ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో ఒప్పందం కోసం యురేనియం నిల్వల విషయంలో ట్రంప్ మెట్టు దిగారంటూ వార్తలొచ్చాయి. శుద్ధి చేసిన యురేనియంను ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో టెహరాన్ తన వద్దే ఉంచుకునేందుకు ట్రంప్ అంగీకరించారన్నది వాటి సారాంశం. టోల్ వసూలు చేయకుండా హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, తరువాత 60 రోజుల పాటు ఆంక్షల నుంచి ఇరాన్కు మినహాయింపు ఇవ్వడం, ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఉపసంహరించుకోవడం వంటి అంశాలు ఒప్పందంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. చమురు విక్రయాలకు ఇరాన్ను అనుమతించడం, ఆ తర్వాత పరిస్థితుల ప్రకారం ఆ సడలింపుల్ని పొడిగించడం వంటి అంశాలు ఎంఓయూలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వకుండా టెహరాన్ను నిలువరించడం వంటి షరతులు ఎంఓయూలో ఉన్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. హర్మూజ్ జలసంధి గుండా వెళుతున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవని టెహ్రాన్ కొట్టిపారేసింది. ఈ వారం ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న 3 నౌకలపై దాడులు జరిగాయి. ఈ నెల 10న జరిగిన ఓ దాడిలో 3 భారతీయ నావికులు మరణించారు. హర్మూజ్ జలసంధి నుంచి బయలుదేరిన భారతీయ నౌకలపై గత రాత్రి ఇరాన్ దాడి చేసిందని, ఎట్టి పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదని ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టులో ట్రంప్ మండిపడ్డారు. ఒమన్ తీరం సమీపంలో భారతీయ నావికులున్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులను పిలిచి భారత్ వివరణ కోరిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి చమురు కొనొద్దంటున్న ఐరోపా భారత్పై దాడి చేసే దేశాలకు ఆయుధాలు ఎలా విక్రయిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రశ్నించారు. ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని తప్పుపట్టారు. ఫిన్లాండ్లో నిర్వహించిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియోపొలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఐరోపా మాత్రం భారత్పై దాడి చేసే దేశాలకు ఆయుధాలను అమ్ముతోందని, అది కొన్నేళ్లుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కానీ ఐరోపాకు ముప్పు కలిగించే పనులు భారత్ ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు. భారత్ ఎప్పుడూ చమురు ధర, లభ్యత ఆధారంగానే కొనుగోలు చేస్తుందని జైశంకర్ తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా వైఖరిని గుర్తు చేశారు. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సమయంలో ప్రపంచ ఇంధన మార్కెట్లో తీవ్ర అస్థిరత నెలకొందన్నారు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్ను స్థిరీకరించేందుకు భారత్, రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగించడం అవసరమని అమెరికానే సూచించిందని జైశంకర్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత అభిషేక్ మాట్లాడారు. రాజకీయంగా నన్ను పెంచి పెద్ద చేసిన పెద్దాయన కళ్యాణ బెనర్జీ అని, తనపై 4 కఠినమైన మాటలు అనే హక్కు ఆయనకు ఉందన్నారు. ఈ విషయమై అనవసర వివాదాలు సృష్టించాల్సిన అవసరం లేదని అభిషేక్ స్పష్టం చేశారు. అభిషేక్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కళ్యాణ్ బెనర్జీ వెల్లడించారు. అతను తనకు కొడుకు లాంటి వాడని, తాను చేసిన తప్పును త్వరగా గ్రహించడం మంచి పరిణామమని అన్నారు. ఇప్పుడంతా కలిసికట్టుగా ఉంటూ ప్రధాన శత్రు బీజేపీపై పోరాడాల్సిన అవసరం ఉందని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.